ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధినేత శ్రీ శివకుమార్ రూకా గారిని ఈ శుభవేళ ప్రసంగించవలసిందిగా మీ అందరి సపోర్ట్ల మధ్య స్వాగతిస్తున్నాం. వెల్కమ్ సార్. President of Chamber of Commerce of Khammam, Madam Chief Guest of today, and dignitaries on the dais, press and media, and our business friends. On behalf of the Chamber, since I am speaking, first of all, I welcome you all to this grand ceremony today. చేసుకోవాలంటే ఒక పక్కటి కల్తీ నిరోధం అంటారు, ఒక పక్కటి పన్నుల భారం, ఒక పక్కటి పెట్టుబడుల కొరత, ఒక పక్కటి ఇబ్బందికరమైన సమస్యలు. మీకు తెలుసు, ఈ ఖమ్మం మార్కెట్కి నిత్యం 50,000 బస్తా మిర్చి, 50,000 బస్తా పత్తి వస్తున్నటువంటి రోజులలో ఈ సరుకులు కొని నా సోదరులు పక్క రాష్ట్రాల పేరుతో 24 గంటలు వేధిస్తుంటే మధ్య తరగతి, చిరు తరగతి వ్యాపారస్తులందరూ కూడా ఇవాళ రోడ్డును పడి ఉపాధి లేక అలో రక్షణ అని చెప్పి చాంబర్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు మీరు దృష్టి తీసుకొస్తున్నాను. మీకు ఒకటే, ఉత్పత్తి చేసే దగ్గర కంట్రోల్ నిరోధించండి, ఉత్పత్తి చేసే దగ్గర క్వాలిటీ పారామీటర్స్ పెట్టండి. ఉత్పత్తే జరగకపోతే అన్నేవాడు ఎవరు ఉంటారు? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఉత్పత్తి చేసేవాడిని నిరోధించకుండా, ప్లాస్టిక్ మాదిరిగా ఉత్పత్తి చేసేవాడిని నిరోధించకుండా బట్టలలో అమ్మేటోళ్ళని నిరోధించడం అంటే ఏ ప్రభుత్వం దీన్ని అరికట్టలేదని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి వర్తకుల సమస్యలపై చక్కగా మీ దగ్గరకు వస్తాం, మిమ్మల్ని వదిలిపెట్టాం. సభాముఖంగా మీరు సమర్థుడు, చేయగల వ్యక్తి గలవారు. మా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. పుష్పాలను సభాముఖంగా అందిస్తున్నాను. ఐ ఆల్సో కంగ్రాచులేట్ ది స్పిరిట్ సీన్ ఆఫ్ ది మినిస్టర్ ఇన్ రిలీజింగ్ దిస్ సావరెన్. థాంక్యూ. అన్నగారు చెప్పినట్టు ఇందాక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాస్తవమే. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈసీ యాక్ట్ కానివ్వండి, తర్వాత వేరే వ్యాపారాలు కానివ్వండి, ఇవాళ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాస్తవం. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైనా ఇవాళ కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలంటే కూడా